నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మార్చి 14కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూసే ముందు అంతర్జాతీయంగా ఏం కొనసాగుతున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై చేపట్టిన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాలు ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన భారతదేశంపై చమురు, అదేవిధంగా వంట గ్యాసు తీవ్ర కొరత ఏర్పడుతూ ఉంది. మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వంట గ్యాస్ కోసము బారులు తీరుతూ ఉన్నారు ప్రజలంతా కూడా. ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే హార్మోజ్ సంధి దాన్ని మూసివేయడం జరిగింది ఇరాన్. దాని కారణంగా ట్యాంకర్లన్నీ కూడా వంట గ్యాస్కు సంబంధించి, చమురు నిల్వలకు సంబంధించి అన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. దీని కారణంగా భారతదేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే చాలా హోటళ్లలో వంట గ్యాస్ కొరత కారణంగా హోటల్ని మూసివేశారు ఏకంగా. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిస్థితి ఎట్లా కొనసాగుతుందంటే, ఇప్పటికే వంట గ్యాస్లు ఉన్నప్పటికీ, నిండుగా ఉన్నప్పటికీ మళ్ళీ బుకింగ్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే మళ్ళీ కొరత వస్తుందేమన్న భయంతో. సో రానున్న రోజుల్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉండనుందో తెలీదు. చాలామంది కట్టెల పొయ్యి వాడుకుందాం అనుకున్నా కూడా హైదరాబాద్ ప్రాంతాలలో కట్టెలు కూడా దొరకని పరిస్థితి. సో ఇప్పటికే భారతదేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఇరాన్ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. అది కొంత ఊరాట కలిగించింది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం, వార్తలు చూద్దాం. బతికే ఉన్నారా? నెతన్యాహు, ఖమేనీల ఉనికిపై సందేహాలు. ఇజ్రాయెల్ దాడిలో మొజ్తా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించని ఇద్దరు నేతలు. ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బతికే ఉన్నారు గాని బాగా దెబ్బతిన్నారు ట్రంప్. జూమ్లో మీడియాతో మాట్లాడిన నెతన్యాహు ఆ వీడియోలో ఎక్కడ కనిపించని విలేకరులు. అది ఏఐ వీడియో అని పలువురి అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబులు ఇచ్చిన నెతన్యాహు. సో ఒకవైపు తీవ్రమైన ఈ యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా కానీ, ఇతర మీడియాలలో కానీ ప్రచారాలు జోరందుకున్నాయి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా. సరే చూడండి, ఇక్కడ దానికి సంబంధించిన వార్త ఇది. యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సెనేటర్ హైరాన్ జాన్సన్ సెనేట్లో చేసిన ప్రసంగంలో అన్న మాట ఇది. చూడండి ఏమంటున్నారు. యుద్ధం వచ్చినప్పుడు మొదటగా బలయ్యేది సత్యమే, అంటే నిజం. యుద్ధ సమయంలో వచ్చే వార్తల్లో ఏవి నిజాలో, ఏవి అబద్ధాల్లో, ఏది ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయడానికి చేసే ప్రచారమో, ఏది ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఎవరు ఆడే ఆటో ఏది తెలియదు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్ అనే పేర్లతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలోనూ అదే పరిస్థితి నెలకొంది. యుద్ధం తొలి రోజే మరణించిన అయాతుల్లా అలీ ఖమేనీ కుమారుడు, ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితుడైన మొజ్దా ఖమేనీ కూడా ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో చనిపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుప్రీం లీడర్గా నియమితుడైనప్పటికీ ఇప్పటిదాకా ఆయన ఎక్కడా భౌతికంగా కనిపించకపోవడం ఆ వార్తలు నిజమేనన్న అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. సో మనం చూసాము, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై తొలి రోజు చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ మరణించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. మరీ ముఖ్యంగా అత్యధికంగా ముస్లింలు ఉన్న దేశంలో కూడా నిరసన జ్వాలలు రగిలాయి. సో దాని తర్వాత అయాతుల్లా ఖమేనీ కుమారుడు మొజ్తా ఖమేనీ సుప్రీం లీడర్గా నియమితుడైన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయన కనిపించకపోవడంతో ఆయన కూడా చనిపోయినట్లు వార్తలు జోరందుకున్నాయి. సో మరి ఏది నిజమో తెలియడం లేదు. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇద్దరి పేర్లు కూడా ఖమేనీ ఉంది. చనిపోయిన వ్యక్తి అయాతుల్లా ఖమేనీ. ఆయన స్థానంలో మళ్ళీ సుప్రీం లీడర్గా వచ్చింది ఆయన కుమారుడు మొజ్తా ఖమేనీ. అయాతుల్లా ఖమేనీ, మొజ్తా ఖమేనీ ఈ రెండు వేరు. సో గమనించాల్సిందే. సో చూడండి,
వందలాది మంది ఇరాయిన్లు మొజుతా. మిగతాది 13వ పేజీలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొజుతా చిత్రపటానికి విధేయత, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరాన్లో నేతలు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా చిత్రపటానికి విధేయత తెలిపే అలవాటు ఉంది. యుద్ధంలో ఆయన తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నందునే వారు ఇలా చిత్రపటానికి విధేయత తెలుపుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో మొజుతాకు గాయాలు అయ్యాయని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ గతంలో ఒకసారి పేర్కొనడం వారి విశ్లేషణకు ఆధారం. తాజాగా బ్రిటిష్ పత్రిక ది సన్ కూడా ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆయన 1 లేదా 2 కాళ్ళు కోల్పోయారని, ఆయన కడుపు కాలేయం చిట్లిపోయాయని, వైద్యులు ఆయనకు నిరంతరం చికిత్స అందిస్తున్నారని అందులో పేర్కొంది. మొజ్తాబా ఉన్న ఆసుపత్రి విభాగాన్ని భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయని, ఆయన ప్రత్యక్ష ఆదేశాలు లేకుండానే ఇరాన్ నాయకత్వం ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చని పేర్కొంది. చూడొచ్చు, మొజుతా మేనీ ఇజ్రాయెల్ అమెరికా చేపట్టిన దాడుల్లో తీవ్రంగా గాయపడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా వార్తా కథనాలు రావడం. సో ఆ ఇరాన్ దేశంలో కొంతమంది ఆయన చిత్రపటానికి విధేయత తెలుపుతూ వచ్చిన వీడియోల ఆధారంగా సో ఆయన నిజంగానే చనిపోయారని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు, కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఆ దేశంలో కొన్ని పద్ధతులు వేరే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వార్తా కథనంలో మనం స్పష్టమవుతుంది. తమ నాయకుడికి విధేయత తెలపడానికి చిత్రపటం ఉంచి ఈ విధంగా ఈ పద్ధతిని అనుసరిస్తారని చెప్పేసి కూడా ఈ వార్తలో స్పష్టమవుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మొజుతా ఖమేనీ నిజంగానే చనిపోయారంటే చెప్పి కొన్ని వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఇట్లాంటి వార్తలు యుద్ధ సమయంలో ప్రత్యర్థులకు ఊతమిచ్చినట్లు అవుతుంది. మిగతా ఇరు దేశాలకు కూడా, అక్కడ దేశాలైనా ఇక్కడ దేశాలైనా కొన్ని వార్తలు ఏవి నిజమో ఏవి అబద్ధమో అనేటివి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. దాని కారణంగా ఎంతో నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఖమేనీ మరణ వార్తలను ఖండిస్తున్నాయి. ఆయన బతికే ఉన్నారనేందుకు నిదర్శనంగా ఖమేనీ ప్రకటనను గురువారం విడుదల చేశాయి. కానీ ఆయన నిజంగానే బతికే ఉంటే కనీసం 1 నిమిషమైనా లైవ్ వీడియోలో కనిపించి ప్రజలకు ధైర్యం చెప్పి ఉండొచ్చు కదా అని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సో మొజుతా ఖమేనీ చనిపోయారన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండిస్తుంది. ఆ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఖమేనీ బతికే ఉన్నారు, ఆందోళన చెందవద్దని చెప్పేసి. సో దానికి ధీటుగా బదులిస్తూ ఇజ్రాయెల్ చెప్తోంది, 1 నిమిషమైన ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది, సుప్రీం లీడరు మొజుతా ఖమేనీ 1 నిమిషం కూడా లైవ్లో మాట్లాడకపోవడానికి కారణం ఏంటని సందేహాలు లేవనెత్తుతుంది. అసలు ఉన్నారా, చనిపోయారా అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ సంగతి అలా ఉంటే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవహారంపై స్పందించారు. మొజుతాబా ఖమేనీ ఏదో ఒక రూపంలో బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారని ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక ఖమేనీ తీవ్ర గాయాల పాలయ్యారని, గుర్తుపట్టలేని విధంగా మారారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. సో అమెరికా అధ్యక్షుడు కూడా దీనిపై స్పందించడం జరిగింది. మొజుతా ఖమేనీ చనిపోవన్నప్పటికీ ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లుగా చెప్పడం జరిగింది. నెతన్యాహు సంగతి ఏంటి? తమ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉన్న రక్షణ కేంద్రం దెబ్బతిందని, ఆయన మరణించారని పేర్కొంటూ ఇరాన్కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ, ప్రెస్ టీవీ వంటి సంస్థలు పలు కథనాలను ప్రసారం చేశాయి. ఆ కథనాలకు తగ్గట్టుగానే యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఖమేనీ లాగానే నెతన్యాహు కూడా ఎక్కడ భౌతికంగా కనిపించకపోవడం గమనార్హం. ఇరాన్పై దాడులు ప్రారంభించిన మొదటి రోజు ఆయన ఒక రికార్డు చేసిన వీడియోను విడుదల చేశారు. మళ్ళీ మార్చి 7న ఇజ్రాయెల్ సైన్యాన్ని అభినందిస్తూ మరో వీడియో విడుదల చేశారు. కానీ ఆ వీడియో ముందే రికార్డు చేసిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో ఇటు ఇరాన్కు సంబంధించి అటు ఇజ్రాయెల్కు సంబంధించి చనిపోయారంటూ అగ్రనేతలు సోషల్ మీడియాలో జోరందుకుంటున్నాయి.
దాన్ని కప్పిపుచ్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సో లైవ్లో రావట్లేదని చెప్పేసి చాలా మంది సందేహాలు లేవనెత్తుతా ఉన్నారు. చూడాలి ఈ యుద్ధ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అనేది. మిగతా వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రాంతీయ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తలు. మూసీని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవు. చరిత్రను ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ తిరగరాయలేం. తెలంగాణను గొప్ప సంపన్న రాష్ట్రంగా నిలబెట్టేందుకు ఈ ప్రాజెక్టు కలేబరాలు, డ్రైనేజీ నీరు, ఫార్మా కాలుష్యంతో విషపు కూపంగా మూసి నదీ పరివాహకంలోని ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ విషయంలోనూ ఇబ్బందులు. ఇది నివాసయోగ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం తేల్చింది. ఇల్లు కోల్పోయిన వాళ్లకు ఇల్లిచ్చాం, పరిహారం సంపూర్ణంగా అందిస్తాం. గాంధీ విగ్రహం ఖర్చు 70 నుంచి 75 కోట్లే. మూసికి 6,500 నుంచి 7,500 కోట్లే. కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగతో దీనిని అడ్డుకుంటున్నారు. రేవంత్ దీనిని పూర్తి చేస్తే తాము మళ్ళీ అధికారంలోకి రాలేమని దుగ్ధతతోనే మూసీ ప్రాజెక్టులపై వివరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మూసీ ప్రక్షాళన ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము చేపడుతుంటే, మేమంటే నేను కాదు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తున్న పరిస్థితి చేపడుతుంటే ప్రతిపక్షాలు మిగతా వాళ్ళు కుళ్ళు కుతంత్రాలతో కడుపులో విషం నింపుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో గాంధీ విగ్రహానికి దాదాపు 5,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పేసి వార్తలు రావడాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన. సో ఆ విషయం మనం చూసాము, అది సంచలనంగా మారింది రాష్ట్రంలో. 5,000 కోట్లు గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించమని చెప్పేసి ప్రత్యక్షంగా గాంధీ జాతి ఏమని చెప్పారా అని చెప్పేసి కూడా చాలా మంది ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సో ఆ వార్తలను, వాళ్ళ మాటలను ఖండించిన సీఎం గాంధీ విగ్రహానికి కేవలం 70 నుంచి 75 కోట్లు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కూడా గాంధీ విగ్రహంతో పాటు దాని చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఆ ఖర్చు చేయనున్నట్లు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా మూసీ ప్రక్షాళనకు 6,500 నుంచి 7,500 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దీన్ని అడ్డుకుంటే భవిష్యత్తు తరాలకు అడ్డుకట్ట వేసినట్లుగానే అని చెప్పి కూడా మూసీ నదిని అభివృద్ధి చేసి పర్యాటక అభివృద్ధి కేంద్రంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని, సమాజ పరిణామ క్రమంలో వస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చరిత్రను ఇప్పుడు తిరగరాయకపోతే ఎప్పటికీ రాయలేమన్న విషయం మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్న మేధావులకు అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల కోసం చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో ఏ పేదవాడికి అన్యాయం జరగబోనివ్వమని, ఏ పేద వ్యక్తిని నిరాశ్రుడిని చేయబోమని, ఎవరి ఆస్తులను గుంజుకోబోమని స్పష్టం చేశారు. పేదలకు నష్టం, ఇబ్బంది కలిగించడానికి గాని రియలిస్ట్ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజాప్రభుత్వం పనిచేయడం లేదని తేల్చి చెప్పారు. సో మూసీ నది ప్రక్షాళన అనేది ఎవరికో మెప్పు కోసమో, ఏ రియలిస్ట్ వ్యాపారి మెప్పు కోసమో పనిచేయడం లేదని, ఇది ప్రజల కోసం, పర్యావరణాన్ని శుద్ధి చేయడం కోసం మూసీని ప్రక్షాళించడం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న నిర్వహించిన మూసీ ప్రాజెక్టుల వివరణ కార్యక్రమంలో కీలకంగా ప్రసంగించడం జరిగింది. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవనం, దానికి అయ్యే ఖర్చు సహా ప్రాజెక్టు వివరాలను తెలిపేందుకు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ పునరుజ్జీవన విషయంలో నాకు కూడా సానుభూతి ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా పరిధిలో మిగతా 3వ పేజీ ఎక్కడ ఉంది, 3వది ఒకసారి చూసి ఇక్కడ చూడండి. అయితే రంగారెడ్డి జిల్లాలోని కాకుండా కింద భాగాన ఉన్న నల్గొండ జిల్లా గురించి ఎందుకు ఆలోచించడం లేదు? పశువుల కలేబరాలు, ఫార్మా రంగం కాలుష్యం, నగర డ్రైనేజీ నీరు, ఆత్మహత్యలు చేసుకున్న వారి కలేబరాలు తదితరాల భరించలేని కంపుతో మూసి విషపు కూపంగా మారింది. ఇది నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. భువనగిరి, ఆలేరు సహా నది ప్రాంతంలో నివసిస్తున్న ఆడపిల్లలు పెళ్లిళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పండే పంటలు విషపూరితం. మూసీ ప్రాంతం నివాసయోగ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం కూడా తేల్చింది. మూసీ ఒకప్పుడు ఎంతో గొప్ప నది, ఇప్పుడు విషంతో నిండి కాలగర్భంలో కలిసిపోతుంది. ఎంతో చరిత్ర కలిగిన మూసీని రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం
ఉద్దేశపూర్వకంగా కాలగర్భంలో కలిపేద్దామా లేదా నగర చరిత్రను పునరుజ్జీవం చేసుకుందామా అని ప్రశ్నించారు. ఒకవైపు మాత్రమే చూస్తున్నారు, రెండో వైపు చాలా వరకు మూసి విషపు కూపంగా మారింది. దాన్ని ప్రక్షాళన చేయకపోతే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తైతే ప్రతిపక్షాలు, ఇతర నేతలు, ఇతర ప్రజలు, ఇతర ప్రేరేపితులైన ప్రజలు మూసీ నది ప్రక్షాళనకు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని చెప్పేసి ఎంతోమంది నిరాశ్రయులు అవుతారు, ఇల్లు కోల్పోతారు, వారి బతుకులు ఎట్టుపోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దానికి వివరణగా ముఖ్యమంత్రి గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇల్లు కోల్పోయే వారికి ఖచ్చితంగా ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి, ఏ ఒక్క పేద ప్రజలకు కూడా నష్టం వాటిల్లకుండా చూసే బాధ్యత తమదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సో చెప్పడం కాదు, చేసి చూపించాలి. సో ముందస్తుగా వాళ్ళకు ఎవరైతే ఇల్లు కోల్పోయే వారు ఉన్నారో వారిని గుర్తించి ఎంత మేరకు నష్టపోయారో వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు సొంతంగా ఇండ్లు కట్టించి ఇచ్చి వారిని అటు తరలించిన తర్వాతనే ఈ ప్రక్షాళన చేపడితే ఎటువంటి ఆందోళనకు తావు ఉండదని చెప్పేసి చాలా మంది మేధావులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఆటోమేటిక్గా నష్టపోయే ప్రజలకు భరోసా కల్పించి ఎక్కడో ఒక దగ్గర నివాస యోగ్యం కల్పించడం అనుకో వాళ్ళు సంతృప్తి చెందుతారు కదా, దాని తర్వాత పనులు ఈజీగా చేసుకోవచ్చు కదా. సో అక్కడున్న ప్రజల్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై అని ఉంటుంది. అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు కాబట్టి ఆ ప్రాంతానికి వాళ్ళు మచ్చికై ఉంటారు కాబట్టి అంత తొందరగా అక్కడి నుంచి వెళ్ళమంటే వెళ్ళకపోవచ్చు. కానీ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడి సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. చూడాలి ఈ మూసీ ప్రక్షాళన మరి ముందుకు సాగుతుందా సాగదా చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మూసీ నది విషపు కూపంగా మారుతుందన్న వాస్తవాలే. సో వాటిని పారదోలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పర్యావరణంగా కాలుష్యం మొత్తం పేరుకుపోతా ఉంది, రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుంది, మూసీ నది కూడా మొత్తం ఆగమాగమవుతుంది. సో ఇప్పుడు చేయకపోతే దాని తర్వాత వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. సో నెక్స్ట్ ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఒకటి, భయంతో మరొకటి. పెరిగిపోతున్న గృహ వినియోగ గ్యాస్ బుకింగ్లు, యుద్ధం కొరతతో పెరుగుతుందని ముందు జాగ్రత్తలు. ఆలయాల్లో అన్నదానాలు వాయిదా, ప్రసాదాల కుదింపు. ఎల్పిజి లేక కొన్ని ప్రాంతాల్లో మూతపడుతున్న హోటళ్లు, కట్టెల పొయ్యిలు, బొగ్గు బట్టీలపై వంటలు. హైదరాబాద్లో పొయ్యి కట్టెలకు కూడా కటకట. ఐటీ ఉద్యోగులకు భోజనం కష్టాలు. గ్యాస్ కొరత తీరే వరకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని డిమాండ్లు. ఎల్పిజి సరఫరా కొనసాగుతుందన్న అధికారులు. సిలిండర్ల సరఫరా, లారీలకు పోలీసు బందోబస్తు. ఎల్పిజి కొరత నివారణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి విస్తరించింది. తీవ్రంగా కొనసాగుతుంది ఎల్పిజి గ్యాస్ కొరత. గ్యాస్ లేని కారణంగా ప్రజలు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంట్లో ఆల్రెడీ ఇప్పటికీ ఉన్నా ఇంకొక దానికోసం బుకింగ్లకు ఎగపడుతూ ఉన్నారు. దీంతో ఆన్లైన్లో బుకింగ్లు కూడా ఫిల్ అయిపోతూ ఉన్నాయి. సో దీన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఎల్పిజి సరఫరా లారీలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ కొరతలలో ఏమైనా జరగచ్చు. ఇప్పటికే హోటళ్లు మూతబడ్డాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాలలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్, మిగతా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్కడ వారికి మధ్యాహ్న భోజనం ఇవ్వడం కష్టతరంగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో. వంట గ్యాస్ సిలిండర్ల కోసం రాష్ట్రంలో ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద
సిలిండర్లతో బారులు తీరుతున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దిగుమతులకు అంతరాయం కలగడంతో వంట గ్యాస్ కు ఇప్పటికే కొరత ఏర్పడింది. ఇది మరింత తీవ్రతరం అవుతుందేమోనన్న భయంతో చాలా మంది ఇళ్లలో ఫుల్ గ్యాస్ సిలిండర్ ఉన్నప్పటికీ మళ్ళీ మరో దాని కోసం బుక్ చేస్తున్నారు. సో దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించడము, ఆ దిశగా కొరత దాన్ని ఎట్లా అధిగమించాలన్న దానిపై చర్చించడము, ఆ జాగ్రత్త చర్యలు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మిగతా వార్త, డ్రైవర్ నిద్రమత్తు అతివేగం, ట్రావెల్స్ బస్సు బోల్తా 4 మృతి, 17 మందికి గాయాలు. నిజామాబాద్ జిల్లా ఇందలవాయిలో ఘటన, మృతులు కర్ణాటక మహారాష్ట్ర వాసులు. సో ఘోర ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కాదు కానీ చాలా మట్టుకు కండిషన్ లేని ట్రావెల్స్ రహదారులపై ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. నిబంధనలు పాటించడం లేదని చెప్పేసి కూడా చాలా ప్రాంతాలలో మనం వార్తలు తరచుగా చూస్తున్నాం. అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం, ప్రజల ప్రాణాలకు, ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించిన విషయం. ఇదొక్కటే కాదు, స్కూల్ బస్సులు అయితేనేమి, ప్రభుత్వ బస్సులైనా కూడా కండిషనింగ్ ఉండాల్సిందే. ఏ బస్సులైనా కండిషనింగ్ లేని రోడ్లపై రానివ్వడానికి వీలు లేదు. సో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా చూడండి ఎంత ఘోరం జరిగిందో. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇందల్వై పరిధిలోని గన్నారం శివార్లో బ్రహ్మంగారి ఆలయం ఎదురుగా శుక్రవారం తెల్లవారుజామున 2:15 ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టి బోల్తా పడింది. సో ఇందులో 4 ప్రయాణికులు మృతి చెందగా మరో 17 మంది దాకా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. సో నెక్స్ట్ వార్తలు, మేం లొంగిపోలేదు, సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా అరెస్ట్ చేశారు. రీట్రీట్ కాలేకపోవడమే ఈ నష్టానికి కారణం. ఇక ప్రజాక్షేత్రంలో ఉండి చట్టబద్ధంగా పోరాడతాం. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి. ఆంధ్రజ్యోతితో దేవ్జీ మల్లా రాజిరెడ్డి. తాము ప్రభుత్వానికి లొంగిపోలేదని, సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారని మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మల్లా రాజిరెడ్డి అన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి వచ్చిన వీరు ఇకపై ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలపై చట్టబద్ధంగా పోరాడతామని తెలిపారు. అమరుల కుటుంబాలను ఆదుకోవాలని చైతన్య కార్యక్రమంతో తమ రాజకీయ ఆరంగేట్రం మొదలవుతుందన్నారు. సో ఇటీవల కాలంలో మనం చూసాము, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు దారితీసింది. చాలా మంది రహస్య జీవితాలను వదిలి బహిరంగ జీవితాల్లోకి, ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. అందులో భాగంగానే ఈ 2 మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ మల్లా రాజిరెడ్డి మేము లొంగిపోలేదు, ప్రభుత్వానికి సురక్షిత ప్రాంతానికి వెళ్లే క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ముందు మా యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేశాము, రహస్య జీవితాన్ని వీడి బహిరంగ జీవితాల్లోకి వస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఓ పేపర్తో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇకపై ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల పక్షాన ఉంటూ పోరాడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఉత్తమమైన మార్గం అని చెప్పొచ్చు. చాలా మంది విశ్లేషకులు, మేధావులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడితే ప్రజలకు మంచి జరుగుతుంది తప్పితే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో అడవుల్లో ఉండి ప్రయత్నాలు చేస్తే జరగవన్న, అవి సఫలీకృతం కావన్న సందేహాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఓవైపు ఆపరేషన్ ఖగార్ పేరిట చాలా వరకు మావోయిస్టులు హతమవుతా ఉన్నారు. ప్రధాన నేతలు, కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలు, మావోయిస్టు నేతలు చనిపోవడం జరిగింది, మనం చూసాము. సో ఇటువంటి పరిస్థితులలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన కొట్లాడినప్పుడే అనుకున్న లక్ష్యాలు చేరుకునే అవకాశాలు ఉంటాయి. సో ఆ దిశగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు బహిరంగ జీవితంలో వచ్చిన వీళ్ళంతా కూడా ప్రజల పక్షాన పోరాడి
ప్రజల పక్షాలనే ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో నెక్స్ట్ వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అన్నీ తగలబెట్టేస్తాం, మా ఇంధన వసతులపై దాడులకు పాల్పడితే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుంది. అమెరికా దాని మిత్ర దేశాల చమురు గ్యాస్ వసతులను నాశనం చేస్తాం. ఐఆర్జీసీ, ఇరాన్కి సంబంధించింది ఇది. ఐఆర్జీసీ, అమెరికా పశ్చాత్తాపడే వరకు మేము వెనక్కి తగ్గాం. లారీ జానీ, ఇరాన్కు పుతిన్ కొంత సాయం చేస్తుండొచ్చు. ట్రంప్, టెహరాన్లో ప్రజల ర్యాలీ, సమీపంలో భారీ పేలుళ్లు. ఒమంలో డ్రోన్ దాడిలో 2 భారతీయుల మృతి. చూడొచ్చు, భిన్నంగా కొనసాగుతా ఉన్నాయి. ఈ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ యుద్ధం కొనసాగుతున్న దేశాలతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా పరోక్షంగా సఫర్ అవుతున్న పరిస్థితి. భారత ట్యాంకర్లకు ఇరాన్ పచ్చజెండా. జైశంకర్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ 4వసారి ఫోన్ సంభాషణ. దేశంలో ఎల్పిజి సరఫరా ఆందోళనకర విషయమే. కేంద్రం పానిక్ బుకింగ్ చేయొద్దు, నిల్వలున్నాయని భరోసా. 12 పేజీలు ఒకసారి చూద్దాం. ఇరాన్తో ఏదో సంభాషణ జరిగిందంట, మరి ఇది ఊరాటనిచ్చే విషయమే. భారత్ ట్యాంకర్లకు ఇరాన్ పచ్చజెండా. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితంగా వెళ్ళడానికి భారత నౌకలకు త్వరలోనే వీలు కల్పిస్తామని భారత్లో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీ శుక్రవారం నాడు సూచనప్రాయంగా వెల్లడించారు. సో ఇది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే హార్మోజ్ జలసంధి మూసివేయడం కారణంగా అక్కడి నుంచి వచ్చే భారతదేశానికి దిగుమతి అయ్యే, ఇతర దేశాల నుంచి ఎగుమతి, మన భారతదేశం అంటే దిగుమతి చేసుకుంటుంది కాబట్టి దిగుమతి అయ్యే చమురు నిల్వలు, గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన లారీలు, ట్యాంకర్లు హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సో ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించి విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఇరాన్ దేశంతో, ఆ దేశ అధికారులతో, ప్రతినిధులతో ఎప్పటికప్పుడు ఫోన్లో సంభాషణ చేయడం కారణంగా కొంత ఊరాట లభించే వార్తనే బయటకు వచ్చిందని చెప్పొచ్చు. సో మన భారత ట్యాంకర్లకు పచ్చజెండా ఊపే అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయని చెప్పేసి భారతదేశంలో ఉన్న ఇరాన్ రాయబారి ఫతాలీ ప్రకటించడం జరిగింది. చూద్దాం ఒకసారి వార్త. భారత్ తమ మిత్ర దేశమని, ఈ ప్రాంతంలో 2 దేశాలు ఉమ్మడి ప్రయోజనాసక్తి కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. యుద్ధం నేపథ్యంలో హార్మోజ్ జలసంధి మూసివేత ధర్మిలా భారత్ సహా అనేక దేశాల చమురు ట్యాంకర్లు ఎక్కడికక్కడ చిక్కుబడిపోయాయి. ఫలితంగా భారత్లో చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫతాలీ చేసిన వ్యాఖ్యలు ఎంతో కొంత ఉపశమనం కలిగించేవే. హార్మోజ్ జలసంధి మీదుగా ఇప్పటికే ఒక చమురు నౌక భారత్కు చేరుకుంది. మరో ముడి చమురు ట్యాంకర్ శనివారం నాటికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో భారత్లో పెట్రోలు, వంట గ్యాస్ సరఫరా పరిస్థితి కొంతవరకు మెరుగుపడవచ్చు. సో ఇప్పటికీ ఒక 2 ట్యాంకర్లు చేరుకున్నాయంట. ఒక ట్యాంకర్ చేరుకుంది శనివారం నాటికి, అంటే ఈ రోజుకి ఇంకొక ట్యాంకర్ కూడా చేరుకునే అవకాశం ఉంది. సో దీంతో భారత్లో కొంత కొరత తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. భారత్ చేస్తున్న కృషి ఫలించిందని చెప్పొచ్చు. ఇరాన్పై అన్యాయంగా జరుగుతున్న యుద్ధాన్నే వెంటనే ఆపాల్సిందిగా ప్రపంచ దేశాల నాయకులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఒత్తిడి తీసుకురాగలిగితే పరిస్థితి పూర్తిగా కుదుటపడి భారత్కు మరింత ప్రయోజనం కలుగుతుందని భారత్లో ఇరాన్ సుప్రీం లీడర్, అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మాజిద్ హకీం ఇలాహీ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. అంటే భారతదేశంలో ఉన్న ఇరాన్కు సంబంధించిన ఒక ప్రతినిధి, ఒక నాయకుడు ఏం చెప్తా ఉన్నారంటే, భారత్ సహా ఇతర దేశాలన్నీ కూడా అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యుద్ధాన్ని నిలిపివేస్తే పరిస్థితులన్నీ కూడా సంపూర్ణంగా కుదుటపడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా, అంటే యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి. నిజమే కదా, యుద్ధం ఇరుపక్షాలకు ఖచ్చితంగా నష్టాన్ని ఇస్తుంది కానీ ప్రయోజనం ఇయ్యదు. ఏదో యుగోయిస్టిక్గా వాళ్ళు సంతృప్తి చెందొచ్చేమో కానీ అవి సరిపోల్చలేవు. ఎందుకంటే యుద్ధం జరిగిన టైంలో జరిగిన నష్టము దాని తర్వాత వచ్చే ఫలితాలతో కంపేర్ చేసుకోలేము. నష్టాలు ఎక్కువ ఉంటాయి కానీ ఫలితాలు చాలా తక్కువ. సో ఇట్లాంటి ఘటనలు
మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తాయని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషకులు చెప్పారు. చాలా మంది భయంతో ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. సో ఇవి యుద్ధ పరిస్థితులు. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇవి మార్చి 14కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడువార్.